విజయనగరం జిల్లాలో మద్యం మాఫియా చట్టాన్ని చుట్టంలా వాడుకుంటోంది. పాన్ కార్డులను విచ్చలవిడిగా ఎవరి పేరున పడితే వారి పేరిట తీసుకుంటోంది. ఆదాయ పన్ను అసలు వ్యక్తికి తెలియకుండా చెల్లిస్తోంది. తెల్ల కార్డులను నిబంధనలకు విరుద్ధంగా తమ వారికి ఇప్పించుకుంటోంది. ఇందిరమ్మ ఇళ్లలోనూ ఇష్టారాజ్యంగా కేటాయించుకుంటోంది. మద్యం సిండికేట్ పేరుతో ఒక తప్పు చేసి దాని వెంట వందల తప్పులకు ద్వారాలు తెరుస్తోంది. ఇంత జరిగినా సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదు. మద్యం సిండికేట్ల మాయాజాలానికి హద్దే లేకుండా పోయింది. బినామీదారులకే తాము బినామీలన్న సంగతే తెలియకుండా పెద్దలు వ్యవహారం చక్కబెట్టారు. వ్యాపారం అంటేనే తెల్లమొహం చేసే తెల్ల రేషన్ కార్డుదారులు, విద్యార్థుల పేరిట కోట్లాది రూపాయల మద్యం వ్యాపార లైసెన్సులు పొందారు. పేదలకు తెలియకుండా పెద్దలు చేసిన బాగోతం బట్టబయలైంది. విజయనగరం జిల్లాలో బడా నేతల బండారం బయటపడింది. మద్యం వ్యాపారం అంటే కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యవహారం. ఓ మోస్తరు నుంచి బడా వ్యాపారులే ఆ వైపు కన్నెత్తి చూసే సాహసం చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ డబ్బు, అధికారం, పలుకుబడితోనే వ్యాపారం సాగుతుంది. కానీ విజయనగరం జిల్లాలో మద్యం లైసెన్సులు పొందిన వారి వివరాలు చూస్తే మాత్రం కళ్ళు బయర్లు కమ్మకం మానవు. ఇక్కడ నిరుపేద కూలీలే కోట్ల రూపాయలు పెట్టి మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. లక్షల రూపాయల్లో ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. జిల్లాలో మొత్తం 202 మద్యం దుకాణాల్లో 52 పరిశీలించగా అందులో 50 మంది తెల్ల కార్డులున్న నిరుపేదలే. పాన్ కార్డు అంటే కూడా తెలియని వీరంతా లక్షల్లో ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారే. వీరిలో దినసరి కూలీలే గాక ఇంజనీరింగ్ విద్యార్థులు సైతం ఉన్నారు. వేలిముద్రలు ఎందుకు వేస్తున్నామో కూడా తెలియకుండా పెద్దలు పెట్టమన్న చోట సంతకాలు, వేలిముద్రలు పెట్టేశారు. వీరికేం తెలుసు పాపం, తాము పనిచేస్తున్న మద్యం దుకాణం తమ పేరిటే ఉందని. ఇదంతా మద్యం మాఫియా చేసిన మాయాజాలమని. బాడంగిలో 1,90,00,000తో శ్రీ సాయి వైన్స్ దక్కించుకున్న ప్రకాష్ ప్రస్తుతం ఓ సినిమా థియేటర్ గేట్ కీపర్ గా పనిచేస్తున్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ప్రకాష్ పనిచేస్తున్నది సిండికేట్ బంధు థియేటర్లోనే. నిరుపేదలు, నిరక్షరాస్యుల పేర్ల మీద కోట్లాది రూపాయల విలువైన మద్యం దుకాణాలు ఉన్నాయి. బొబ్బిలిలో ఓ మద్యం దుకాణంలో పనిచేసే గుమస్తా పేరిట మరో మద్యం దుకాణం లైసెన్స్ ఉంది. వైన్ షాపు టెండర్ షాపు వేసామండి. షాప్ వచ్చిందండి. షాప్ ద్వారా ఇక్కడ మనం లైసెన్స్ పెట్టి లోన్ పెట్టుకొని షాప్ రన్ చేసుకుంటూ ఉన్నాం. బంధువుల పేరుని 2-3 షాపులు వేసుకున్నారండి. ఎవరిదారు చూసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరూ నా బంధువులు, 2 మా చిన్నాన్న కొడుకు. లోన్లో ఎక్కడ తీసుకున్నారండి? లోన్ వైజాగ్ తీసుకున్నాం సార్. వైజాగ్ ఎంత తీసుకున్నారు సార్? లోన్ సార్ లోను ఎక్కువ తీసుకున్నాం. వ్యవసాయ కూలీ అయిన ముమ్మన రాము పేరిట ఓ మద్యం దుకాణం ఉంది. ఉండటానికి ఇళ్లే లేని రాము పేరిట మద్యం దుకాణం ఉన్న సంగతే ఆయనకు తెలియదు. కూలీగా పనిచేసే ద్వారపురెడ్డి ఈశ్వరరావు పేరిట మద్యం దుకాణం ఉంది. మీరు బొబ్బులు వెళ్ళారా షాప్ పెట్టడం కోసం అని చెప్పి? రమ్మంగా వెళ్ళాం. షాప్ పెట్టడం గురించి అంటే షాప్ పెట్టడం చేయడం మనకు తెలియదు. షాప్ ఉన్నట్టు తెలుసా? పోనీ షాప్ ఉన్నట్టు మాకు తెలియదండి. వైన్ షాప్ మీ పేరుతో ఉన్నట్టు అదేం తెలీదు. బొబ్బులే షాప్కి వెళ్దామనేసి మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఏం చేస్తుంటాం? వ్యవసాయమే. పొలం ఉందా? సొంత పొలం ఏమైనా ఉందా? షాపులు ఇది అనేది మనకి తెలియదు. ఇనామీగా మనం పెట్టినాడు. ఆ బాబాయ్ ఇతన్ని ఎట్టించి